ఈరోజు వినిపించబోతున్న కథ తొలగిన మబ్బులు. రచన భమిడి వెంకటేశ్వర్లు గారు. 11 గంటలు దాటినా రాజేశ్వరి ఇంకా ఆఫీసుకు రాలేదు. ఆమె కోసం గంట నుంచి ఎదురు చూస్తున్నాడు సూపరింటెండెంట్ సుందరమూర్తి. ఈ మధ్య తరచుగా తను ఎందుకు ఆలస్యంగా వస్తోందో ఆయనకు అంతుపట్టడం లేదు. ప్రతి నెల 3వ తేదీ నాటికే రెడ్ బుక్ పై అధికారులకు పంపించాలి. కానీ 6వ తారీఖు దాటబోతున్నా అందులో వివరాలు రాయటం పూర్తి కాలేదు. రెడ్ బుక్ ద్వారా సెక్షన్ పని గురించి వివరంగా ప్రతి నెలా తెలపబడుతుంది. సుందరమూర్తి సెక్షన్లో 8 మంది స్టాఫ్ ఉన్నారు. అందులో 2 ఎప్పుడు ఆయన్ని ఇబ్బంది పెడుతుంటారు. ఒకడు రామారావు, ఆఫీస్ సహకార సొసైటీకి సెక్రటరీ. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేసి సొసైటీ వ్యవహారాల్లో బిజీ అయిపోతాడు. రెండో వ్యక్తి సుందరం. అతను యూనియన్ ప్రెసిడెంటు. తరచుగా యూనియన్ ఆఫీస్లోనో మిగిలిన ఆఫీసులోని నాయకులతోటి కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కాబట్టి సుందరమూర్తి ఆ 2 సీట్లు పని చూడవలసిందే. అందుకు ఆయన ఆఫీసుకు 8ంటికే వచ్చేసి పని ప్రారంభిస్తాడు గత్యంతరం లేక. రాజేశ్వరి సిన్సియర్గా పనిచేస్తుంది. కానీ ఈ మధ్య 4-5 నెలలుగా ఆమె కూడా పనిలో అశ్రద్ధ చూపెడుతూ సుందరమూర్తిని ఇబ్బంది పెట్టడంతో ఆమె సీటు పని కూడా తనే చేయవలసి వస్తోంది. ఇప్పుడు రామారావు సుందరం సీటుల్లోని పని వివరాలు రెడ్ బుక్లో ఇచ్చాడు. కానీ రాజేశ్వరి సీటు పని ఎలా వివరించాలో అర్థం కావటం లేదు. ఆ సీటుకు సంబంధించిన ఓ ముఖ్యమైన కేసును పరిష్కరించబడినట్లుగా చూపెట్టాలని ఆయన తాపత్రయం. 5 నెలల నుంచి పెండింగ్ అని రాస్తున్నందుకు పై అధికారులు ఆయనకు అక్షింతలు వేస్తుంటే వాటిని తిరిగి రాజేశ్వరికి బదిలీ చేస్తున్నాడు తను. ఈ నెలలో కూడా అలాగే చూపెడితే పరిణామం ఎలా ఉంటుందో అనుకుంటూ ఉండగానే రాజేశ్వరి వచ్చింది. ఆమె అటెండెన్స్లో సంతకం చేసి వెళ్ళబోతుంటే సుందరమూర్తి పిలిచాడు. ఏమమ్మా రాజేశ్వరి, ఈ నెలలో అయినా ఆ కేసుని రెడ్ బుక్ నుంచి తొలగించవచ్చా? ఇంకా ఎన్ని నెలలు అలా పెండింగ్లో ఉంచుతావు? మీకేం హాయిగా ఉంటారు, ఎటొచ్చి నేనేగా అవస్థ పడేది. పోయిన ఆఫీసర్ అందులో ఏం చూపెట్టినా పర్వాలేకపోయేది. కానీ రాబోయే ఆఫీసరు ఎటువంటి వాడో, పైగా హెడింగ్ ఓవర్ రిపోర్ట్లో రాసి మరీ పోయాడా పాత ఆఫీసర్. ఆయన కూడా ఎప్పుడు దిగుతాడు. రాగానే ఈ విధమైన సదభిప్రాయంతో ఆహ్వానిస్తావా? ఇంతకీ ఆ కేసు పరిస్థితి ఏమిటి? మరోసారి కేసును వెతికి ఏదో ఇంటరిం రిప్లై ఇస్తే ఈ నెలకు గండం గడుస్తుంది. బతికి బాగుంటే మళ్ళీ నెల చూడొచ్చు. ఆయన మాటల్లో మందలింపు, అభ్యర్థన, సలహా గోచరించాయి రాజేశ్వరికి. 8 నెలల క్రితం ఓ ఉద్యోగి రిటైర్ అయ్యాడు. అతనికి ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో ఉన్న సొమ్ము కొంతవరకే చెల్లించడమైంది. ఇంకా కొంత సొమ్ము మిగిలింది. ఆ కేసు రాజేశ్వరి పరిష్కరించింది. దాంతో పాటే పూర్తి సొమ్ము చెల్లించేందుకు కావలసిన వివరాలు ఆ ఉద్యోగి ఖాతాలో లేవు. కాబట్టి రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక రాజేశ్వరి కొంతవరకే కేసును పరిష్కరించి సొమ్ము చెల్లించే ఏర్పాటు చేసింది. కానీ ఎవరైనా తనకు రావాల్సిన సొమ్ము గురించి ఎన్నాళ్ళని ఎదురు చూస్తారు? అందులో రిటైర్ అయ్యాక. ఆ వివరాల కోసం రాజేశ్వరి ఆ ఉద్యోగి పనిచేసే ఆఫీసుకు 3-4 ఉత్తరాలు రాసింది. కానీ అవతల ఉద్యోగులు ఆ లెటర్లని దిండుగా ఉపయోగించుకొని నిద్రపోతున్నారు. రిటైర్ అయిన తోటి ఉద్యోగిపై జాలి, సానుభూతి ఎందుకుంటుంది? ఒడ్డున పడ్డ చేప బతికే అది. ఫలితంగా ఆ ఉద్యోగి ఫైలు రెడ్ బుక్లోకి ఎక్కింది. 4 నెలల నుంచి రిపీట్ అవుతుంటే సుందరమూర్తికి రక్త ప్రసరణ ఎక్కువయ్యేది. కానీ ఇప్పుడు ఆ ఫైలు కనబడటం లేదు. రాజేశ్వర్ అన్ని చోట్ల వెతికింది. కానీ ఏం లాభం? సుందరమూర్తి అన్ని సెక్షన్లకి సెర్చ్ నోట్ పంపించాడు. ప్రయోజనం లేకపోయింది. ఆ ఫైలుకు 7 నెలలు నిండాయి. ఈ 7 నెలల కాలంలోనూ ఆ ఉద్యోగి ఆఫీసుకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ 3 సార్లు వచ్చాడు. 4 సార్లు అధికారులకు ఉత్తరాలు రాశాడు. 2 సార్లు టెలిగ్రాములు ఇచ్చాడు. అన్నింటికీ సుందరమూర్తి ఉచితంగా బదిలిస్తూ వచ్చాడు. ఆ ఉద్యోగికి ఓర్పు నశించింది. టెన్షన్ పెరిగింది. ఒళ్ళు మండింది. తన కేసును చూసే ఉద్యోగులనందరినీ కాల్చిపారేయాలన్నంత కోపం కలిగింది. కానీ అతను పేదవాడు. పేదవాని కోపం ఎలా ఉంటుంది? మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నాడు. 20 రోజుల క్రితం ఆ ఉద్యోగి ఈ వ్యవహారం అంతా సమీక్షిస్తూ ఉన్నతాధికారులకు, ప్రధానికి, రాష్ట్రపతికి, ఉద్యోగ సంఘ ప్రతినిధులకు పేరు మీద ఉత్తరాలు రాసేశాడు. అందులో తన ఉత్తరాలు, టెలిగ్రామ్లు, వ్యక్తిగత విచారణల గురించి ఉదహరించాడు. 15 రోజుల్లో తనకు రావాల్సిన సొమ్ము చెల్లించకపోతే కోర్టు ద్వారా తేల్చుకోవాల్సి వస్తుందని బెదిరించాడు. తన పై అధికారుల నుంచి ఆ ఉత్తరాలు తన సెక్షన్కు చేరగానే సుందరమూర్తికి గుండె ఆగినంత పనైంది.
అప్పుడు గాని ఫైలు పోయిందన్న విషయం బయటపడలేదు. ఒకరోజు రాజేశ్వరి, సుందరమూర్తి సెక్షన్లో అంతా వెతికారు. ఫైల్ ఇంకా వెలుగు చూడలేదు. సీట్లో కూర్చోగానే రాజేశ్వరి ఫైల్ గురించి ఓ గంటసేపు వెతికింది. ఆమె చీర నలిగిపోయింది. ఒంటికి పట్టిన చెమట జాకెట్ని తడిపేసింది. అందమైన ముఖం పాలిపోయింది. జుట్టంతా చెదిరిపోయింది. సుందరమూర్తి ఆమెను చూసి జాలిపడ్డాడు. ఆయన వెంటనే పాత లెటర్కు రిమైండర్ వేసి ఆ నెలకు ఫైలు మీద చర్య తీసుకున్నట్లుగా రెడ్ బుక్లో పేర్కొన్నాడు. రాజేశ్వరి తృప్తిగా నిట్టూర్చి ముఖం కడుక్కునేందుకు బాత్రూం వైపు నడిచింది. మర్నాడు కొత్త ఆఫీసర్ శివకుమార్ ఛార్జ్ తీసుకున్నాడు. సుందరమూర్తి ఆఫీసర్ని సెక్షన్ స్టాఫ్కి పరిచయం చేశాడు. ఈ సీట్లో ఎవరో అడిగాడు శివకుమార్. రాజేశ్వరి అని వారం రోజులు సెలవు పెట్టి ఉదయమే ఊరు వెళ్ళింది చెప్పాడు సూపర్నెంట్. హ్యాండింగ్ ఓవర్ రిపోర్ట్ పరిశీలిస్తుండగా ఫైలు విషయం సుందరమూర్తితో చర్చించాడు శివకుమార్. రాజేశ్వరి సెలవు నుంచి తిరిగొచ్చింది. నువ్వు ఊరుకెళ్ళిన రోజునే కొత్త ఆఫీసర్ చేరాడు. అందరి పరిచయాలు అయ్యాయి. నువ్వు కూడా వెళ్ళి కనబడిరా చెప్పాడు సుందరమూర్తి. ఆఫీసర్ రూములోకి ప్రవేశించి గుడ్ మార్నింగ్ సార్ అంది రాజేశ్వరి. ఫైలు చూస్తున్న శివకుమార్ ఆమెను చూడకుండానే కూర్చోండి అన్నాడు. ఫైలు కట్టేసి తలెత్తి చూశాడతను. చూపులు ప్రతిచూపులు అవుతుంటే ఇద్దరూ నిర్ఘాంతపోయారు. బాగున్నారా రాజేశ్వరి గారు ప్రశ్నించాడు. మీరు నన్నెక్కడైనా చూశారా? నాతో పరిచయం ఉందా? కలవరపడుతూనే ఎదురు ప్రశ్న వేసింది రాజేశ్వరి. శివకుమార్కి ఆ ప్రశ్న అర్థం కాలేదు. ఐ మీన్ స్టాఫ్ మెంబర్గానే ఆ ప్రశ్న వేశాను అన్నాడు మరేం బదిలివ్వాలో తెలియక. అయితే పర్వాలేదులేండి, ఆ దేవుడి దయ వల్ల ఇలా ఉన్నాను. మీరు వచ్చిన రోజున నేను లేకపోవటంతో మా సూపర్నెంటు మిమ్మల్ని కలవమని చెప్పారు. ముక్తసరిగా సమాధానమిచ్చి కుర్చీలోంచి లేవబోయిందామె. అప్పుడే వెళ్ళిపోతున్నారా శివకుమార్ అన్నా గాని రాజేశ్వరి నిలవలేదు. ఆమె సెక్షన్కు తిరిగి రాగానే చెమ్మగిలిన కళ్ళు చూసి పోయిన ఫైల్ గురించి ఆఫీసర్ మందలించి ఉంటాడని సుందరమూర్తి అనుకున్నాడు. శివకుమార్ రూమ్ నుంచి బయటకు వెడుతూ రాజేశ్వరి వైపు చూశాడు. ఆమె కూడా అతన్ని చూసింది. సార్, అయ్యగారు పిలుస్తున్నారు చెప్పాడు ప్యూను. రాజేశ్వరి మీ సెక్షన్లో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తోంది? సుందరమూర్తిని అడిగాడు శివకుమార్. 4 ఏళ్ల నుంచి చెప్పాడు. ఆమెకు వివాహమైందా? మళ్ళీ ప్రశ్నించాడు. సుందరమూర్తి కొంచెం తటపటాయించాడు. ఆఫీసర్ రెండో ప్రశ్నకు సమాధానం ఎలా చెప్పాలో ఆలోచిస్తున్నాడాయన. అదంతా ఓ పెద్ద కథలేండి, నేను తెలుసుకోవచ్చా? ఇద్దరిలోనూ ఆరాటం తహతహ. ఇప్పుడు ప్రారంభిస్తే ఎప్పుడు ముగుస్తుందో సాయంత్రం ఆఫీస్ అయ్యాక చెప్తాను. ఇంతకీ మీరెందుకు ఆమె గురించి తెలుసుకోగోరుతున్నారో నేను తెలుసుకోవచ్చా? సందేహ నివృత్తి కోసం అన్నాడు సుందరమూర్తి. శివకుమార్ మౌనంగా చిరునవ్వు నవ్వాడు. రాజేశ్వరి ఆలోచిస్తోంది. తన గురించి ఆయన ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాడన్న మాట తను అనుకుంది. సాయంత్రం 5:30 అయింది. సుందరమూర్తి, శివకుమార్ హోటల్ అశోక్లో ప్రవేశించారు. ఆఫీస్ హోదాలో కాకుండా వ్యక్తిగత హోదాలోనే అతను సుందరమూర్తిని హోటల్కు ఆహ్వానించాడు. కాఫీ కార్యక్రమం ముగిసింది. సుందరమూర్తి చెప్పటం ప్రారంభించాడు. రాజేశ్వరి తండ్రి సుదర్శన్ శర్మ రిటైర్ స్కూల్ టీచర్. ఆయనకొక్కడే కొడుకు, 4 కూతుళ్ళు. పెద్ద కూతురికి, కొడుక్కి వివాహాలు అయ్యాయి. రెండో కూతురు ఉద్యోగం చేస్తోంది. 6 నెలల క్రిందటే పెళ్లి కూడా అయింది. కారణమేమిటో మరి ఆమె భర్త ఇంతవరకు కాపురం పెట్టలేదు. భార్యాభర్తల మధ్య 1200 మైళ్ళ దూరం. ఆ దూరానికి కారణం లోకులు రకరకాలుగా చెప్తారు. పోతే రాజేశ్వరి మూడవది. 4గో అమ్మాయి ఇంటర్ చదువుతోంది. శర్మగారు పాతకాలపు మనిషి, చాదస్తుడు. కాలాన్ని బట్టి మార్చుకునే స్వభావం ఆయనలో లేదు. అక్కడే భార్యాభర్తలకు యుద్ధం. ఆ కారణంగా రాజేశ్వరికి, ఆమె చెల్లెలికి వివాహాలు సమస్య అయి కూర్చుంది. రాజేశ్వరి అక్కకు ఉద్యోగం మానేసి భర్తతో కాపురానికి వెళ్లాలని ఉంటుంది. భర్త ఆమె ఉద్యోగం మానరాదంటాడు. పైగా సంపాదన కావాలంటాడు. సంసారం చేయకపోతే ఏం, పెళ్ళైందిగా అంటాడు. ఏమిటో అదో రకం మనిషి. లోకులు ఊరుకోరుగా. కొడుకు పెళ్ళి అవగానే భార్య పమిట నీడన నిద్రిస్తున్నాడు. అతనికి ఇంటి వ్యవహారాలు పట్టవు. శర్మకు రెండో కూతురు కాపురం పెద్ద సమస్య అయితే రాజేశ్వరికి కలిగిన మచ్చ మరొకటి. సుందరమూర్తి కొంచెం ఆగాడు. ఆగిపోయారేం? ఏం జరిగిందా తర్వాత? కుతూహలంగా అడిగాడు శివకుమార్. రాజేశ్వరికి కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయి. కానీ ఏది కార్యరూపం దాల్చలేదు. అందుకు కారణం వాళ్ళూరి ప్రెసిడెంట్ కొడుకు సుబ్బారావుకి రాజేశ్వరిపై కోరిక. ఆమె అందానికి పిచ్చెక్కిపోయాడు. ఓ రోజు ఆమెను దారి కాచి బలాత్కారం చేయబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట, సంఘర్షణ.
ఎవరో కూలీలు అడ్డుపడి ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టారు. కోరిక చావని సుబ్బారావు ఊళ్ళో ఆమె శీలం గురించి వదంతులు సృష్టించాడు. ప్రజలు నమ్మక చేస్తారా? అన్నీ సవ్యంగా ఉంటేనే ఆడపిల్లల పెళ్ళిళ్ళు అంతంత మాత్రం. అందులో ఓ మచ్చ అనేసరికి ఇంతే సంగతులు. రాజేశ్వరి ఈ సమాజానికి మనుషులకి ఎదురు తిరిగి తన భవిష్యత్తు నిర్ణయించుకోవాలనుకుంది. అంతే. తన క్లాస్మేట్ని దేవుడి సమక్షంలో పెళ్లాడింది. ఇద్దరి కులాలు ఒకటే అయినా గోత్రాలు శాఖల్లో పట్టింపులొచ్చాయి తల్లిదండ్రులకు. ఇద్దరు గోత్రం శాఖల పట్టింపులతో తల్లిదండ్రులను కాదని స్వేచ్ఛా ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహం సుదర్శన శర్మని కృంగదీసింది. రాజేశ్వరి భర్తతో ఢిల్లీ వెళ్ళిపోయింది. సుబ్బారావు అన్నగారు ఢిల్లీలో ఉద్యోగం చేస్తుంటే ఆ నగరాన్ని చూసేందుకు వెళ్ళి యాదృచ్ఛికంగా ఒకరోజు రాజేశ్వరిని ఆమె భర్తని చూశాడతను. సుబ్బారావుకు అతనితో హైస్కూల్ చదువు వరకు పరిచయం ఉండటంతో రాజేశ్వరి ఇంటికి తరచూ స్నేహధర్మంగా రాకపోకలు సాగించాడు. కోరిక పుట్టనే కూడదు. పుట్టిన తర్వాత ఎలాగైనా తీర్చుకోవాలని మగవాడు తాపత్రయపడతాడు. అతని కోరిక తీరేలా కనబడటం లేదు. తన ప్రచారం బహుశా అతని చెవిన పడలేదేమో. తనే ఉదహరిస్తే ఆ భార్యాభర్తల మధ్య అనుమానాలకు దారి ఏర్పడింది. అగ్ని కాజ్యం తోడైంది. కొండంతలుగా వింటున్న విషయాలు ఇద్దరి మధ్య దూరాన్ని పెంచసాగాయి. 8 నెలల దాంపత్య జీవనానికి గ్రహణం పట్టింది. రాజేశ్వరిని పుట్టింట్లో దిగవిడిచాడు భర్త. భర్త విడిచిపెట్టిన ఆడదానికి ఈ సమాజం ఎంతటి గౌరవం, రక్షణ ఇస్తుందో అందరికీ తెలిసిందే. సుందరమూర్తి వాచి కేసు చూశాడు. మీకేమైనా పనుందా అడిగాడు శివకుమార్. లేదన్నట్లు తలూపాడాయన. 4 ఏళ్ల క్రితం రాజేశ్వరికి ఉద్యోగం చూపెట్టాడు దేవుడు. ఆ విధంగా ఆమె జీవితానికో దారేర్పడింది. చాలా మంచమ్మాయి. ఎవరితోటి మాట్లాడదు. ఎవరైనా కల్పించుకుని మాట్లాడినా ఏదో విధంగా వారిని తొలగించుకునేందుకు ప్రయత్నిస్తుంది. అటువంటి మంచి అమ్మాయి అయితే స్నేహితుడి మాటలకు విలువనిచ్చి వదిలిపెడతాడంటారా ఆమె భర్త? ప్రశ్నించాడు శివకుమార్. అదే నాకు అర్థం కావటం లేదు. చదువు సంస్కారం ఉన్నవాడు బాధ్యత గల ఉద్యోగం చేస్తుంటే అలా ఎందుకు చేశాడంటారు? ఎదురు ప్రశ్న వేశాడాయన. ఇంతకీ ఆమె భర్త జాడ తెలిసిందా? ఎక్కడున్నాడు? ఎక్కడుంటాడు? ఈ విశాల దేశంలో ఓ మగవాడికి చోటే దొరకదా? ఆడదానికైతే రైలు పట్టాలు, ఉరితాళ్లు, ఎండ్రిన్ సీసాలు, హుసేన్ సాగర్లు ఉన్నాయిగా. ఆమె భర్త చేసిన పనికి సుందరమూర్తికి ఆవేశం ఎక్కువైంది. వస్తాను సార్. ఇంతకీ రాజేశ్వరి గురించి అడగటంలో కారణం చెప్పగలరా? సుందరమూర్తి అడిగాడు. కారణం అంటూ ఏమీ లేదు. ఇప్పటికే ఆ ఫైలు మీద చాలా గ్రంథం నడిచింది కదా. పై వాళ్ల నుంచి ఆ ఉద్యోగి కేసు ఎందుకు పరిష్కరించలేదు అని అడిగాననుకోండి. మనస్థితి కూడా భద్రంగా చూసుకోవాలి కదా. అదృష్టం బాగోకపోతే నా చేతుల మీదుగా అటువంటి మంచి అమ్మాయికి ఎటువంటి హాని అయినా కలిగితే అందుకని ముందుగా తెలుసుకుంటే మంచిదన్న అభిప్రాయంతో అడిగాను శివకుమార్ చెప్పాడు. ఇద్దరూ బయటికి నడిచారు. మర్నాడు 11 గంటలకు ఫోన్ క్రెడిల్ మీద పెట్టి శివకుమార్ రాజేశ్వరి కోసం కబురు చేశాడు. కూర్చోండి, ఆ ఫైల్ గురించి తెలుసుకోవాలని పిలిపించాను. ఇంతకీ ఆ ఫైల్ ఎలా పోయింది? అతని ఎదురుగా రాజేశ్వరి ఇబ్బందిగా కూర్చుంది. టూకీగా ఆ ఫైల్ గురించి ఉత్తర ప్రత్యుత్తరాలు అంతా సూక్ష్మంగా చెప్పింది. అంతలో ప్యూన్ 2 కాఫీలు తెచ్చి ఇద్దరి మధ్య పెట్టి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత పై అధికారి ప్యూన్ వచ్చి ఓ కవరిచ్చి వెళ్ళిపోయాడు. శివకుమార్ చదివి ఆందోళన చెందాడు. రాజేశ్వరి చెప్తుంటే అతను ఆమెకేసే చూస్తున్నాడు. ఆమె గుండెలు చేసే చప్పుడు అతనికి వినబడుతోంది. ఊపిరికి గుండెలు వేగంగా డిస్కో డాన్స్ చేస్తున్నట్లున్నాయి. శివకుమార్ కవర్లోని ఉత్తరం తీసి రాజేశ్వరికి చూపించాడు. అది పోయిన ఫైల్ గురించి పై అధికారి రాసింది. అది చదువుతుండగానే ఆమె స్పృహ కోల్పోయింది. శివకుమార్కి అర్థం కాలేదు. అనవసరంగా చూపించానేమో అనుకున్నాడు. వెంటనే సుందరమూర్తిని పిలిచి డిస్పెన్సరీకి డాక్టర్ను పిలిపించాడు. 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చి ఆమెను పరీక్షించి కంగారేమీ లేదని, కేవలం షాక్ వల్ల అలా జరిగిందని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చాడు. విశ్రాంతి కోసం రాజేశ్వరిని రెస్ట్ తీసుకోమని రెస్ట్ రూమ్కు తరలించారు. ఆఫీస్ ఆవరణలోనే ఉద్యోగినుల సౌకర్యార్థం ఆ ఏర్పాటుంది. శివకుమార్ మనసంతా కలవరంగా ఉంది. మనసు పరిపరి విధాల ఆలోచనలతో నిండిపోయింది. వెధవ ఫైలు ఎంత పనిచేసింది. ఆ ఉద్యోగికి తన జేబులోంచి డబ్బిచ్చేసి ఊరుకోమని చెప్తే బాగుంటుందేమో అనుకున్నాడు. అంతకన్నా మరే దారి కనబడటం లేదు. సుందరమూర్తి మళ్ళీ వచ్చాడు. ఆమె ఎక్కడుంటోంది? ఈ ఊళ్ళో తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరైనా ఉన్నారా? సాయంత్రం ఆఫీస్ అయ్యాక రెస్ట్ రూమ్లో ఉండేందుకు వీలు పడదేమో. ఏం చేయాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు కుమార్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చేయకూడదు?
స్టాఫ్ కార్లో మీ ఇంటికి తీసుకెళ్ళండి, 2 రోజులు ఉండి వెడుతుంది అన్నాడు శివకుమార్. ఆఫీసరు ధోరణి బోధపడటం లేదు. ఇద్దరి మధ్య కొన్ని క్షణాల నిశ్శబ్దం. మీరే అలా చేస్తే బాగుంటుందేమో బెదురుగా చెప్పాడు సుందరమూర్తి. శివకుమార్ ఆలోచనలో పడ్డాడు. అతను తన ఇంటి తాళమిచ్చి నర్సు సాయంతో రాజేశ్వరిని తన ఇంట్లో దిగబిడ్చి సాయంత్రం తనొచ్చే వరకు ఉండమని సుందరమూర్తితో చెప్పాడు. రాజేశ్వర్ని నర్సు సాయంతో సూపరింటెండెంట్ శివకుమార్ ఇంటికి తీసుకెళ్లాడు. సుందరమూర్తి ఈ విచిత్ర పరిస్థితిపై ఆలోచిస్తూనే ఉన్నాడు. శివకుమార్ సాయంత్రం ఇంటికి వెళ్ళాక సుందరమూర్తి రాజేశ్వరి బాధ్యతను అతనికి అప్పగించి వెళ్ళిపోయాడు. డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ వల్ల ఆమె ఇంకా లేవలేదు. బహుశా మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడేమో. సుందరమూర్తి ఆమెను శివకుమార్ పడుకునే యూఫోమ్ మంచం పైనే పడుకోబెట్టాడు. మరో మంచం లేకపోవడంతో సీలింగ్ ఫ్యాన్ గాలికి పమిట ఛాతీ మీద నుంచి తప్పుకుంది. జాకెట్ లోపల నుంచి గుండెలు ఆహ్వానం పలుకుతున్నట్లున్నాయి. చీర కుచ్చెళ్ళు కూడా నిలవలేకపోతున్నాయి. హార్లిక్స్ కలిపి తీసుకొచ్చిన తర్వాత ఆమెను సమీపించగానే ఆ దృశ్యం శివకుమార్లో ఉద్రేకాన్ని, ఆవేశాన్ని పెంచాయి. కానీ వివేకం వాటిని జయించింది. రాజేశ్వరి ముఖంలో ప్రశాంతత, నిర్మలత్వం ప్రతిబింబిస్తున్నాయి. శివకుమార్ ఆమెను లేపాడు హార్లిక్స్ తాగేందుకు. కొద్ది నిమిషాల తర్వాత రాజేశ్వరి లేచింది. కప్పు అతని చేతి నుంచి అందుకుంది. మిమ్మల్ని అనవసరంగా బాధ పెట్టానేమో శివకుమార్ అన్నాడు. చచా, అదేం లేదు. మీ ధర్మాన్ని నిర్వర్తించారు. నా దురదృష్టం, రాజేశ్వరి చెప్పింది. ఆ రాత్రి ఆమె ప్రశాంతంగా నిద్రపోయింది శివకుమార్ ఆదరణలో. మర్నాడు ఆఫీస్కి వెళ్ళగానే రాజేశ్వరి ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన సెల్ సెక్షన్కి వెళ్ళి ఆ ఫైల్ ఇంకా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది అక్కడి క్లర్క్ని. అతను తత్తరపడ్డాడు. సారీ మేడం, నేను ఈ సీటుకు 4 రోజుల క్రితమే వచ్చాను. ఒక ఫైలు వెతుకుతుంటే ఈ ఫైలు బయటపడింది. దీనికి ఇంకా జీవం ఉండటంతో పరిశీలించి కేసు పరిష్కరించి నిన్ననే సొమ్ము చెల్లించేందుకు ఏర్పాట్లు చేసి పార్టీకి తెలియజేశాను. ఇదిగో మీ ఫైలు అంటూ పోయిన ఫైలు తిరిగిచ్చేశాడు. పై విషయం రాత్రి నిద్రలో గుర్తుకొచ్చింది రాజేశ్వరికి. అందుకే మర్నాడు ఆ సెల్ సెక్షన్కు వెళ్ళి ఫైల్ గురించి అడిగింది. సుందరమూర్తి సెర్చ్ నోట్ ఆ సెక్షన్కు పంపించలేదు. అక్కడికి వెళ్ళే అవకాశం లేకపోవటంతో రాజేశ్వరి ఆఫీస్కు రాని రోజున ఆ సూపరింటెండెంట్ ఆ ఫైల్ తీసుకెళ్లాడు. జరిగింది చెప్తూ ఫైలు సుందరమూర్తికి ఇచ్చేసింది. రెడ్ బుక్కు గ్రీన్ సిగ్నల్ లభించినంత సంతోషం ఆయనకు కలిగింది. సుందరమూర్తి సలహా పైన రాజేశ్వరి శివకుమార్తో చెప్పేందుకు వెళ్ళింది. అయితే సాయంత్రం మళ్ళీ దేవీ దర్శనం ఉందన్నమాట నవ్వుతూ అన్నాడు శివకుమార్. తప్పకుండా, దేవుడికి ఇన్నాళ్లకైనా దయ కలిగింది, రాజేశ్వరి చెప్పింది. సాయంత్రం శివకుమార్ ఇంటిలో మన 4 ఏళ్ల గ్రహణ జీవితంలో ఏర్పడిన మబ్బులు, అపోహలు నేటితో తొలగిపోయాయి. స్నేహితుడి మాటలు విని నిన్ను దూరం చేసినందుకు నాకే శిక్ష విధించినా సరే విచారం కనబరిచాడు శివకుమార్. అవేం మాటలు? భార్య భర్తని శిక్షించటమా? అదుగో ఆ యూఫోమ్ మంచాన్ని అడగండి, అది ఏం చెప్తే అలా చెయ్యండి చాలు, నవ్వుతూ చెప్పింది రాజేశ్వరి. రాజేశ్వరి కోరిక అతనికి అర్థమైంది. సుందరమూర్తికి అంతా తెలుసు. సుదర్శన శర్మ ఆయన స్నేహితులు. రాజేశ్వరి ఉద్యోగంలో చేరాక పరోక్షంగా కూతురి యోగక్షేమాలు స్నేహితుడి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాడా కన్న తండ్రి. ఇప్పుడు రాజేశ్వరి చెల్లెలు ఆయన కోడలవ్వబోతోంది. శివకుమార్ సలహాపైన రాజేశ్వరి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. తొలగిన మబ్బులు కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.